మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సరిహద్దుల్లో టెన్షన్ పెరిగింది. ఈసారి తగ్గేదేలే అంటూ తొడలు కొట్టుకుంటున్నాయి ఆ రెండు దేశాలు. దేనికైనా రెడీ అంటున్నాయి. ఇంట బయట సమస్యలతో అతలాకుతలం అవుతున్న దాయాది దేశం ఇప్పుడు కొరవితో తలగొక్కుంటుందా? తాలిబాన్ల నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు పాక్ పతనం తప్పదా? పాకిస్తాన్ అంతు చూస్తామంటోన్న తాలిబన్లు ఆఫ్ఘాన్ గడ్డపై పాక్ ఎయిర్ స్ట్రైక్స్. డ్యూరాన్ లైన్ కు ఇరువైపులా పేలుతోన్న బాంబులు. ఓపెన్ వార్ అంటూ పాకిస్తాన్ అనౌన్స్మెంట్. నిమిషానికి మారుతోన్న పరిస్థితి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పచ్చగడ్డి కాదు, ఏమీ వేయకుండానే భగ్గుమంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఆల్ టైమ్ హైకు చేరుకున్నాయి. పాక్ అంతు చూస్తామని తాలిబన్లు చెప్తుంటే ఇది ఓపెన్ వార్ అంటూ పాకిస్తాన్ చెప్తోంది. మా సహనం నశించింది, ఇక మీకు మాకు మధ్య జరిగేది ఓపెన్ వార్ అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాకిస్తాన్ ఆఫ్ఘాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికిప్పుడు మొదలైనవి కావు. చాలా రోజులుగా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లోని పలు ప్రాంతాలపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ జరిపిందో అప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. కాబూల్ సహా కీలక నగరాలైన కాందహార్, పక్తికాలపై భారీగా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది పాకిస్తాన్. ఇందులో తాలిబన్ల ఆర్మీ పోస్టులు, ఆయుధగారాలు సహా అనేక మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. దీంతో ఆఫ్ఘాన్ కౌంటర్ అటాక్స్ ప్రారంభించింది. పాకిస్తాన్ చేసిన దాడులకు కౌంటర్ గా డ్యూరాన్ లైన్ వద్ద ఉన్న పాకిస్తాన్ పోస్టులపై దాడులు చేసింది. పాక్ సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. ఖైబర్ జిల్లా సరిహద్దుల్లో ఘర్షణలు ప్రారంభం కాగా ఆ తరువాత అన్ని పోస్టులకు విస్తరించాయి. ఈ చర్యలతో ఫుల్ ఫ్లెడ్జ్ గా దాడులు ప్రారంభించింది పాకిస్తాన్. ఆపరేషన్ గజబ్ నిల్ హక్ పేరుతో దాడులు చేస్తోంది. ఎప్పుడైతే పాకిస్తాన్ ఓపెన్ వార్ అని స్టేట్మెంట్ ఇచ్చిందో ఆఫ్ఘాన్ ఇక డోస్ పెంచింది. సూసైడ్ స్క్వాడ్ ను రంగంలోకి దించుతున్నామని స్టేట్మెంట్ ఇచ్చింది. సూసైడ్ స్క్వాడ్ అంటే సూసైడ్ బాంబర్ల బెటాలియన్. వీరంతా పేలుడు పదార్థాలు అమర్చిన డ్రెస్లు, కార్ బాంబులతో ఉంటారు. పాకిస్తాన్ కు చెందిన కీలక వ్యూహాత్మక ప్రాంతాలను టార్గెట్ చేయనున్నారు. ఇక్కడ కొన్ని విషయాలను గమనిస్తే పరిస్థితులు ఎంత వేగంగా మారాయనేది అర్థమవుతోంది. ముందుగా పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దానికి కౌంటర్ గా తాలిబన్లు దాడులు చేశారు. ఇవి ప్రతీకార దాడులని అనౌన్స్ చేశారు. ఆ వెంటనే పాకిస్తాన్ యుద్ధమని ప్రకటించింది. దీంతో తాలిబన్లు కూడా మోహరింపులు పెంచుతున్నారు. చూస్తే ఫుల్ ఫ్లెడ్జ్ వార్ ను ప్రారంభించింది పాకిస్తాన్ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల వైపు భారీగా నష్టం జరుగుతోంది. ఇప్పటి వరకు 133 తాలిబాన్ ఫైటర్లను మట్టుబెట్టాం. తాము చేసిన దాడిలో 200 మందికి గాయాలయ్యాయి. 27 తాలిబాన్ పోస్టులను నాశనం చేశాం. 9 పోస్టులను స్వాధీనం చేసుకున్నామని చెప్తోంది. తమ వైపు కేవలం 2 సైనికులు మాత్రమే చనిపోయారని చెప్తోంది. తాలిబాన్లేమో 55 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టామని, 19 పాక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామంటోంది. తమ వైపు 8 మంది తాలిబాన్ ఫైటర్లు మాత్రమే చనిపోయారని చెప్తోంది.
ఓవరాల్ గా చూస్తే ఇరు దేశాలు పోయిన ప్రాణాలు, జరిగిన నష్టం గురించి నిజాలు చెప్పటం లేదని అర్థమవుతోంది. కానీ ఆఫ్ఘాన్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. తమ ఎయిర్ స్పేస్ లోకి వచ్చిన పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్ ను కూల్ చేశామని చెప్తోంది ఆఫ్ఘాన్. అయితే దీన్ని పాకిస్తాన్ ధృవీకరించడం లేదు. ఇదే నిజమైతే మాత్రం పాకిస్తాన్ కు భారీ నష్టం జరగటమే కాకుండా ఆ ఫైటర్ జెట్స్ ను అందించిన అమెరికా నుంచి కూడా తీవ్ర ఆగ్రహాన్ని చూడక తప్పదు. సరే, దాడులు జరుగుతున్నాయి, అది యుద్ధంగా మారుతోంది. మరసలు ఈ దాడులకు కారణమేంటి? ఇదే పరిస్థితి కొనసాగితే ఇరు దేశాలు ఎదుర్కోబోయే పరిస్థితులేంటి? ఒకప్పుడు చేయి పట్టుకొని నడిచిన పాక్, ఆఫ్ఘన్ దేశాలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా అసలు ఎందుకు మారిపోయాయి? ఈ యుద్ధం ఇప్పుడు పాక్ ఎలాంటి నష్టాన్ని తీసుకురాబోతోంది? అసలు పాక్ ఏం ఆశించి ఈ దాడులు చేస్తోంది? ఇది డైవర్షన్ గేమ్లో భాగమా, లేక మరోసారి వేరే దేశం గురించి పాక్ బలి పశువు అవుతుందా? పాక్ ఎయిర్ స్ట్రైక్స్ చేయటం ఇదే తొలిసారి కాదు. అంతకు ముందు కూడా ఇలానే ఎయిర్ స్ట్రైక్స్ చేసింది పాకిస్తాన్. అప్పుడు 3 ఆఫ్ఘాన్ దేశవాళీ క్రికెటర్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. అప్పట్లో జరిగిన ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఇరు దేశాలు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరిగింది. కానీ పాక్ దాన్ని బ్రేక్ చేసింది. ఇది పాక్ కు అలవాటైన విషయమే. మొదట తాలిబన్లపై పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించగా, ప్రతీకారంగా తాలిబన్లు పాకిస్తాన్ సైన్యం అవుట్ పోస్టులపై డ్రోన్ బాంబులతో అటాక్ చేశారు. సేమ్ ఇప్పుడు ఎలాగైతే జరిగిందో అప్పుడు కూడా అదే జరిగింది. అసలు ఈ దాడులన్నింటికీ కారణం తెహ్రీక్ తాలిబాన్. ఇదంటే పాకిస్తాన్ కు అస్సలు నచ్చదు. ఈ గ్రూప్ ను టార్గెట్ చేసి పాక్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. కానీ ప్రతిసారి ఆ గ్రూప్ సభ్యులు కాకుండా సాధారణ ప్రజలను చంపుతూ వస్తోంది పాక్ ఎయిర్ ఫోర్స్. ఆఫ్ఘాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటారన్న తెహ్రీక్ తాలిబాన్, పాకిస్తాన్ టీటీపీ ఉగ్రవాదులు తమ దేశంలో దాడులు చేస్తున్నారనేది పాకిస్తాన్ చెప్తోన్న మాట. అయితే ఉగ్రవాదులపై దాడుల పేరుతో ఆఫ్ఘాన్ ప్రజలపై విరుచుకుపడటం ఇప్పుడు వివాదాన్ని పెంచుతోంది. తాలిబాన్లు టీటీపీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోతే దాడులు చేస్తూనే ఉంటామనేది పాక్ చెప్పకనే చెప్తోన్న మాట. చెప్పాలంటే పాకిస్తాన్ వద్ద శక్తివంతమైన సైనిక, సాంకేతిక, అధునాతన ఆయుధాలున్నాయి. తాలిబాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు దేశాల్లో రాజకీయ పరపతి కూడా ఉంది. కానీ వచ్చిన చిక్కంతా ఈ యుద్ధం ఎన్నాళ్లు చేయగలరనేది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. కానీ బయటకు మాత్రం ఆ దేశం అలా చూపించదు. తమది బలమైన దేశం అనుకుంటారు. ఏదైనా అవసరం వస్తే అమెరికా, చైనా తమకు సపోర్ట్ చేస్తాయని అనుకుంటారు. అదే ధైర్యంతో ఇప్పుడు కథన రంగంలో కత్తిదూస్తోంది. అయితే తాలిబాన్ల పరిస్థితి కూడా బయటికి చెప్తున్నంత గొప్పగా ఏం లేదు. వారి వద్ద ఎయిర్ డిఫెన్సెస్ సిస్టమ్స్, రాడార్లు, ఆధునిక ఆయుధాలు లేవు. ఇదో పెద్ద మైనస్. కానీ తాలిబాన్లకు కొన్ని అనుకూలమైన అంశాలున్నాయి. ఆయుధాలు లేకపోయినా తాలిబాన్ల ఐడియాలజీకి జై కొట్టే సంస్థలున్నాయి. తెహ్రీక్ తాలిబాన్, పాకిస్తాన్ కు తాలిబాన్ల మధ్య బంధం ఈనాటిది కాదు. అందుకే పాకిస్తాన్ సైనిక పరంగా బలంగా ఉన్నప్పటికీ తాలిబాన్ల వద్ద ఇస్లామాబాద్ కు హాని కలిగించే సొంత సోర్సులు చాలా ఉన్నాయి. పాకిస్తాన్ లోని ఇస్లామిక్ రాజకీయ గ్రూపులు కూడా తాలిబాన్ తో పూర్తి స్థాయి యుద్ధానికి సపోర్ట్ ఇవ్వవు. ఇది తాలిబాన్లకు కాస్త అడ్వాంటేజ్. దీనికి తోడు పాక్ దాడుల పుణ్యమా అని స్వదేశంలో కూడా తాలిబాన్లకు మద్దతు పెరుగుతోంది.
ఏదేమైనా యుద్ధం ఇరు దేశాలకు తీవ్ర నష్టాన్ని మిగల్చక తప్పదు. ఇప్పటికే బలూచిస్తాన్ రెబెల్స్ కు చుక్కలు చూపిస్తోన్న పాక్ బలగాలకు ఇప్పుడు తాలిబాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పటం లేదు. ఇదే కంటిన్యూ అయితే ఓ నిప్పుల కుంపటిపై పాకిస్తాన్ కూర్చున్నట్టే ఉంటుంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవాలని చైనా, రష్యా చెప్తున్నాయి. అవసరమైతే ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటోంది ఇరాన్. కానీ ఇవేవీ కూడా అయ్యే పనులు కావు. ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలన్నా, ఒప్పందాలు కుదరాలన్నా అసలు విషయాలు బోధపడాలి. ఇది ఎక్కువ రోజులు కొనసాగే ఉద్రిక్తత కాదని అంచనా వేస్తున్నారు. ఆయుధాలు, ఆర్థిక పరిస్థితిని చూస్తే ఈ దాడులకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుందని అర్థమవుతోంది. కానీ దీనివల్ల ఎక్కువగా నష్టపోయేది మాత్రం పాకిస్తాన్ అని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ దాడులకు ప్రతీకారంగా పాక్ లోని అనేక ప్రాంతాలను టీటీపీ ఫైటర్లు టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మరో అంతర్గత సమస్యను తీవ్రతరం చేయటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.